హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా చరిత్రకెక్కిన నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు పండుగ వైభవంగా జరగనుంది. కోర్కెలు తీర్చే రొట్టెలను పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వర్ణాల చెరువు వద్దకు చేరుకుని చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి తమ వరాలు తీర్చే రొట్టెలను భుజిస్తున్నారు. బారాషాహీద్లకు గలేఫ్లు, పూల చద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. హిందూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆయుష్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. స్వర్ణాల చెరువు దగ్గర అయితే రొట్టెల కోసం అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. రొట్టెల కోసం ఎదురు చూస్తున్నారు. రొట్టెలు పట్టుకుంటే కోరికలు తీరుతైనటువంటి నమ్మకంతో ఇక్కడికి వచ్చినారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక భక్తులు వచ్చినారు. ఆయన అడిగి మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఏ రొట్టె కోసం रोटी ಮತ್ತು ಬಿಸ್ನೆಸ್ ಆರೋಗ್ಯ ಮತ್ತು ಬಿಸ್ನೆಸ್ ಮತ್ತು ಒಂದು ಹಿಂದೂ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ఆయన వ్యాపార రొట్టె కోసం వచ్చాయంట. వ్యాపారంలో బాగా స్థిరపడి బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన ఈ రొట్టె కోసం వచ్చినారు. మరి అలా జరగాలని చెప్పి మనం అందరూ కూడా ఆశిస్తాము. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ సంతాన రొట్టె ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఈ సంతాన రొట్టె కోసం వచ్చినటువంటి భక్తులు అయితే బాగా ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ రొట్టె కోసం వచ్చారు? ఏ రొట్టె కోసం? ఏ రొట్టె కోసం కావాలి? ఎట్లా ఉంది సంతానం రొట్టె డిమాండ్? సంతానం రొట్టె డిమాండ్ ఎట్లా ఉంది? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారా? 5 సంవత్సరాలు సంతానం రొట్టె పట్టుకుంటున్నారా? అంతే కదా, వాళ్ళ కోరిక నెరవేరితే వాళ్ళు ఇస్తారు. మీకే రొట్టె కావాలా? విద్యా రొట్టె అయితే దొరుకుతుందిలే.